జనతా పార్టీ అభ్యర్థి దేవయాని రాణా ఆమె అక్కడ లీడ్లో ఉన్నారు. అండ్ జార్ఖండ్లో గడ్సిలా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి అక్కడ లీడ్లో ఉన్నారు. అండ్ మిజోరాంలో దంపా నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది, కౌంటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి గెలుపొందారు కూడా. అక్కడ చిన్న చిన్న నియోజకవర్గాలు ఉంటాయి మిజోరంలో. సో అక్కడ ఫలితం ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అలాగే నౌపాడా, ఒడిశాలోని నౌపాడాలకు కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. అండ్ తరణ్ పంజాబ్లో తరణ్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కౌంటింగ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అక్కడ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అండ్ రాజస్థాన్లో ఆంతా నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ మనకు తెలిసిందే. దాదాపుగా చాలా చోట్ల అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులే లీడ్స్లో ఉంటున్నారు. చాలా చోట్ల, ఒకటి రెండు మినహాయిస్తే జమ్మూ కాశ్మీర్ కావచ్చు. జమ్మూ కాశ్మీర్లో అక్కడ కూటమి అధికారంలో ఉంది. అలాంటి చోట్ల కొద్దిగా తప్పితే మెజారిటీ ఈ ఉప ఎన్నికలు జరిగే చోట్ల అధికార పార్టీలు, ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థులే ఇదిగా కనపడుతున్నారు. ఇక మనకి బీహార్ రిజల్ట్స్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి అది చూద్దాం. Example I am telling you, Bihar elections last time NDA has won, we have won present government, and at the same time today as of now 190 seats they are going to win. By end of this meeting around 200 seats they are going to win NDA. It shows people are with Narendra Modi ji. సో 190 గెలిచారు బీహార్లో, ఎన్డీఏ గెలిచింది. అది కౌంటింగ్ పూర్తయ్యేసరికి 200కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలు నరేంద్ర మోదీతో ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక కితాబు. అలాగే ఎన్డీఏ భాగస్వామిగా ఆయన చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక మనతో ప్యానెల్లో ప్యానలిస్టులు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి దామోదర్ హవేలీ జాయిన్ అయ్యారు. అలాగే భారత రాష్ట్ర సమితి నుంచి శుభప్రద పటేల్ జాయిన్ అయ్యారు.